హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను మటన్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ మటన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ పీస్ నిమ్మకాయ పిండుకోవాలి. కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 2 ఇలాచీ 3 లవంగాలు వేసుకుంటున్నాను. కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మటన్ని. మిక్సీ జార్లోకి ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి అన్నీ వేయించుకున్నాం కదా, అవి తీసుకుంటున్నాను. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మిక్సీ జార్లోకి. 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. మళ్ళీ ఇవి కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మటన్ చూసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న 1 టమాటా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి. టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి.
లో ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి. మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మటన్ ఉడకడానికి అయితే టైం పడుతుంది కదండి, ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని. మటన్ అయితే మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలండి, క్రష్ చేసుకొని. మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మటన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మటన్ మసాలా కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.